ఏర్పాటు చేయనున్నది. నా పేరు తోపునూరు చక్రపాణి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు పెంచుతామని చెప్పడం జరిగింది. అది అమలు చేయాలని చెప్తా ఉంటే మేము దాని విషయమై ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. ఈ నెల 31వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలం నిన్న ముఖ్యమంత్రి గారు హరే రామ హరే కృష్ణ అని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్నాడు. ఇది సరి అయింది కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని చెప్పని అతను గాలిలో కలిసిపోయినాడు. మా ఉసురు ఎదిరిగి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా సమస్యలకు ఇరుక్కుంటుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము కార్మికులుగా గుర్తించి మా సమస్య పరిష్కరించాలని చెప్పని మేము మాట్లాడుతూ ఉంటే మా అందరినీ తీసుకుపోయి వీళ్ళకి ఇచ్చేది అవసరం లేదు, మాకు 10,000 ఇచ్చేది అవసరం లేదు, స్వచ్ఛంద సంస్థకి ఇస్తే బాగుంటుంది అన్నది చేతు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఇది సరి అయింది కాదు. ఇప్పటికైనా ఆలోచించు. ఒకవేళ నువ్వు మా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద విస్మరించినట్లయితే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం మేము దండయాత్ర చేస్తాము. మా సమస్యల మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేసి మా సమస్యల మీద మీ ప్రభుత్వాన్ని తలవంచి మేము పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇది ఏదైతే హరే రామ హరే కృష్ణకి ఇస్తామని సంబంధించిన సెంట్రలైజ్ కిచెన్ సంబంధించింది ఏదైతే ఆలోచన ఉన్నదో అది విరమించుకునాలా. ఈ సెంట్రలైజ్ కిచెన్ ద్వారా వంటనంతా కూడా పందులు కుక్కలకు వేసే పరిస్థితి ఉన్నది. మనం వేడివేడి అన్నమాన్ని పిల్లలకు అందిస్తూ ఉన్నాము. ఈ మంచి అన్నాన్ని అందించకుండా మీరు ఏదో కక్కుర్తి పడి ఆలోచనను దుర్మార్గమైన ఆలోచిస్తున్నారు. ఇది సరి అయింది కాదు. ఇప్పటికైనా ఈ సెంట్రలైజ్ కిచెన్ని ఆలోచనని విరమించుకోవాల్సిందిగా మేము పెద్ద ఎత్తున మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రభుత్వాన్ని మెల్లమంచే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.